హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపెడతామని వీడియో చేశాను. సో నేను ఒక 8 కాకరకాయలు తీసుకున్నానండి. దానిపైన ఉన్న పొట్టు ఉంది కదా, ఆ పొట్టునంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. లేదంటే చేదు ఉంటుంది, కాకరకాయలు యూజువల్ చేదు కదా. సో అది చేదు లేకుండా ఉండటం కోసం పైన పొట్టు తీసేసి అలా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట, ముక్కలుగా. సో దాని తర్వాత కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వేసుకోకూడదు వాటర్, కొంచెం వాటర్ మునిగే వరకు వేసేసుకొని దాన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు అట్లా వేసేసి కొంచెంసేపు మనం దాన్ని ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఏమవుతుందంటే దానిలో ఉన్న చేదంతా పోతుంది మనకి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి అండ్ మన తిరగమాత గింజలు, యాజ్ యూజువల్ తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు అవి కొంచెం వేసేసి అవి చిటపట అనే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. కొంచెం మరీ మాడకూడదు, కొంచెం చిటపట అలా అంటా ఉన్న టైంలో మనం కొంచెం కర్రీ లీవ్స్ వేసేసామనుకోండి బాగుంటుంది. మరి కర్రీ లీవ్స్ కూడా మరి మాడకూడదు. వెంటనే మనకి కొద్దిగా ఒక 1.5 ఆనియన్ వరకు పడుతుంది. కట్ చేసుకున్న ఆనియన్ని మనం దీనిలో వేసేసాలన్నమాట. తిరగమాత వేసిన గిన్నెలో వేసేస్తే సో దట్ మనకి ఏంటంటే అవి కొంచెం బాగా ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. అంటే మనం వెంటనే మరి ఇదిగా కాకోకుండా కొంచెం మనకి ఎర్రగా అయ్యే వరకు కొద్దిగా ఉంచాలన్నమాట. ఉంచితే టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది చూడ ఆనియన్స్ కొంచెం బాగానే ఎర్రగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఆ కాకరకాయ ముక్కలు తీసుకొచ్చి కలిపాను అనమాట. సో మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో కొంచెం మనకి ఈ ముక్కలు తీసుకొచ్చేసి దానిలో కలిపేసేసుకుంటే ఆ వాటర్ మీరు గమనించారో లేదో, వాటర్ ఏంటంటే వాటర్ ఉండకూడదు. దాంట్లో ఉన్న వాటర్ ఏంటంటే జనరల్గా దాంట్లో కొంచెం మనకు చేదు వచ్చేస్తుంది. అందుకోసం నేను ఆ వాటర్ అంతా నేను డ్రైన్ చేసేసి జస్ట్ ముక్కల వరకు వేసాను అనమాట. సో ఊరికి అలా పైపైన ఒక 2-3 సార్లు కలపెట్టేసేస్తే సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే కొంచెం మనం ఈ ముక్కలు అలా ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం సాల్టు అండ్ కొంచెం పసుపు వేయాలి. మళ్ళీ ఇందాక వేసాము, బట్ అయినా కానీ ఇందాక వాటర్ తెలిపోతుంది కాబట్టి కొంచెం మళ్ళీ పడుతుంది. కొంచెం సాల్ట్ కొంచెం పడుతుంది అండ్ కొంచెం పసుపు కూడా వేస్తే కొంచెం ఏంటంటే పులుసు కొంచెం మనకు కలర్ఫుల్గా ఉంటుంది. దీంతోపాటు మనం కారం కూడా ఒక 3 స్పూన్ల వరకు పడుతుందండి. ఎందుకంటే జనరల్గా మనకి పులుసులో వాటిల్లో కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆ పులుపుకు తగ్గ కారం ఉండాలి కాబట్టి. సో నేను జనరల్గా పులుసులు వాటిల్లో 3 స్పూన్ల వరకు కారం వేస్తాను. అండ్ దట్టు నేను వాడేది ఏంటంటే సాంబార్ కారం అనమాట. సాంబార్ కారం కొంచెం మంచిగా ఇలా పులుసులు చేసుకున్నా, పప్పులు చేసుకున్నా, అదేవిధంగా సాంబార్లు చేసుకున్న సాంబార్ కారం మంచిగా ఫ్లేవర్ మీకు మంచి స్మెల్ ఇస్తుంది. సో నాకు ఇది ఏంటంటే ఇంటి నుంచి వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ కొనుక్కునే పని లేకుండా సో సాంబార్ కారమే వాడతాను అనమాట. పప్పులు, సాంబార్లు, పులుసులు అనమాట. అండ్ ఈలోపు చింతపండుని మనము కొంచెం నానబెట్టేసుకొని ఉంచితే మనం కరెక్ట్గా కొంచెం ముక్క అది ఫ్రై అవుతున్న టైంలో మనకు ఆ పులుసు పోసేసేయాలన్నమాట. ఆ పులుసు కూడా మరీ ఎక్కువ పోయకూడదు, కొంచెం ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ లాగా పోసేసి చారులాగా చేసే బదులు ఇది మనకి పులుసు కాబట్టి కొంచెం ముక్క మునిగే వరకు పోసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ దాన్ని చూసారా, అది అక్కడ పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు ఏంటంటే నేను కొంతమంది ముందే వేస్తారు ఆనియన్స్తో పాటు. నేను ఏంటంటే ఇలాంటి పులుసులు వీటికి కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉడుకుతున్న టైంలో వేస్తాను అనమాట. సో దాన్ని బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత ముక్క అంతా ఉడికిపోయింది అనుకున్న తర్వాత 2 స్పూన్లు బెల్లం వేయాలన్నమాట. బెల్లం వేసేస్తే ఇంకంతే, ఇంకొక 2-3 మినిట్స్ మనం ఉంచేసేస్తే అయిపోయినట్టే, రెడీ అయినట్టే. చూడండి పులుసు ఎంత బాగుందో టేస్ట్. తర్వాత నేను తిన్నాను, వైట్ రైస్లో తిన్నాను, అంత చాలా టేస్ట్ వచ్చింది. అంటే మంచిగా ఆ పులుసుకి అండ్ ఆ బెల్లం మనం ఒక 2 స్పూన్లు బెల్లానికి అండ్ కరెక్ట్గా ఆ